సో ఈ ఫెయిర్ ద్వారా ఎవరైతే వచ్చి ఈరోజు ఎడ్యూ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు యూఎస్ యూనివర్సిటీస్ గురించి తెలుసుకున్నారండి. అండ్ ఈ యూనివర్సిటీస్ ఎక్కడైతే టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి యూఎస్లో, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ బడ్డింగ్ ఇండస్ట్రీ ఈజ్ యూఎస్ఏ. మనకి ఈ పర్టికులర్ ఏరియాలో ఏపీలో అయితే మోస్ట్లీ మన స్టూడెంట్స్ ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ రిలేటెడ్ చదివిన స్టూడెంట్సే. అలా అని చెప్పి ఎంబీఏ రిలేటెడ్ కూడా మనకి చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూఎస్లో. సో ఇవన్నీ స్టూడెంట్స్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ద ఆప్షన్స్ అండ్ స్కాలర్షిప్స్ రిలేటెడ్ కానీ ఆపర్చునిటీస్ ఎలా వాళ్ళు ఇంకా లైక్ హౌ దే కెన్ ఇన్వాల్వ్ అనేది తెలుసుకున్నారు ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ పార్టిసిపేషన్ చూసి. So this is what has been interesting and given in the future also చాలా మంచిగా యూనివర్సిటీస్ ద్వారా స్టూడెంట్స్కి బెనిఫిషియల్ ఏంటంటే ఫ్యూచర్లో దే కెన్ హ్యావ్ అ గుడ్ కెరియర్ వైజ్ కానీ అకాడమిక్స్ వైజ్ కానీ వాళ్ళు చాలా ఎక్సెల్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యూఎస్ వెళ్తామంటే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మేడం? అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటారు ఫ్యూచర్ అనేది? సో గివెన్ ద ఛాన్స్ అండి, ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే ఇప్పుడు యూఎస్ యాజ్ అమెరికన్ డిగ్రీ వస్తుంది స్టూడెంట్కి. ఇక్కడ నుంచి వాళ్ళు మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చదివితే ఇప్పుడు అమెరికన్ డిగ్రీ వచ్చిన వాళ్ళకైతే గ్లోబల్ రికగ్నిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడైనా జాబ్ చేయాలి, ఇండియా కాకపోయినా ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఎనీవేర్ ఎల్స్ లైక్ అక్కడ మీరు అమెరికన్లో చదివి జాబ్ ఇంకెక్కడైనా చేయాలనుకునే ఇట్ ఈస్ అ రికగ్నైజ్డ్ డిగ్రీ. సో that is the benefit and US is one of the most developed nations. So akkada velli chadukunte akkada nunchi vachina exposure gaani networking opportunities gaani students ki chaala ekku. నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలానే ఉంటాయి అక్కడ. సో ఇక్కడ మన ఇండియన్ అమెరికన్స్ కానీ కూడా చాలా వరకు అక్కడ ఉన్నారు, ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు. ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద మేజర్ ఎంఎన్సీస్కి సీఈఓస్ కూడా ఇండియన్సే. సో అక్కడ వెళ్ళిన ఎడ్యుకేషన్ పొందిన వాళ్ళకి డిమాండ్ కూడా అలానే ఉంది, అలా అని లైక్ ఇంపార్టెన్స్ కూడా ఇండియన్స్కి అలానే ఇస్తారు. డైవర్స్ కల్చర్స్ ఇప్పుడు యూఎస్ వెళ్తే ఎవరికైనా దే గో ఫర్ ఫ్యూ రీజన్స్ అండి. వన్ ఈజ్ డైవర్స్ కల్చర్. అక్కడ కల్చర్ ఇస్ చాలా ఇట్స్ వెరీ వెల్కమింగ్ కల్చర్. అక్కడ వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని కాకుండా అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. సెకండ్ థింగ్స్ ఇండియన్ యాజ్ అ టాలెంట్ ఇట్స్ లైక్ ఇండియన్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ గురించి అంటే వీ హ్యావ్ లైక్ 50 states ఇన్ యూఎస్ అండి. సో ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క గైడ్లైన్స్ ఉంటుంది రైట్. కానీ కలెక్టివ్లీ ఎప్పుడైతే స్టూడెంట్ మాస్టర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఓపీటీ అంటూ ఒకటి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓపీటీ ఈజ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో అక్కడ స్టూడెంట్ వాళ్ళు చదివి స్టడీస్ అంతా కంప్లీట్ అయ్యాక దే కెన్ 3 years ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా వాళ్ళు అక్కడ జాబ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ 3 years వాళ్ళు జాబ్ చేశాక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళు H1Bకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఆ ప్రాసెస్ అనేది దట్ ఆల్ విల్ బీ టోల్డ్ బై ద యూనివర్సిటీ ఆఫీషియల్స్ ఓన్లీ. ఒకసారి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయాక ఇంకా వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారంటే వాళ్ళ ఎంప్లాయరే వాళ్ళు గైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిన స్టేజ్లో అయితే యూనివర్సిటీ అప్లికేషన్స్ కానీ యూనివర్సిటీ అకామిడేషన్ లైక్ అక్కడ వెళ్తే అకామిడేషన్ కానీ వీటికైతే సంబంధించిన అసిస్టెన్స్ అన్నీ ఇక్కడ నుంచి మీరు పొందుకొని వెళ్ళవచ్చు.